తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా మారుస్తాము అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తిప్పికొట్టారు. గతంలో కొత్త జిల్లాని ఏర్పాటు చేసినప్పుడు సికింద్రాబాద్ ఎందుకు గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమన్నారు, దానికి ఈటెల కౌంటర్ ఏంటో చూద్దాం. తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకి పోతాం. ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అంటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. మరి ఆనాడు జిల్లాలు చేసినప్పుడు ఆనాడు అదే పార్టీ అధికారంలో ఉన్నది కదా. మరి ఎందుకు హైదరాబాద్ జిల్లా వేరు, సికింద్రాబాద్ జిల్లా వేరు అని ఎందుకు పెట్టలేకపోయింది? ఎందుకు మేడ్చల్, మల్కాయి జిల్లాగా పెట్టబడ్డది? వాళ్ళు ఆలోచించుకోవాలి. సికింద్రాబాద్ గ్లామర్కి, సికింద్రాబాద్ చరిత్రకి, సికింద్రాబాద్ గొప్పతనాన్ని మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఆనాడు ఎందుకు చేయలేకపోయిందో మీరు సమాధానం చెప్పాలి. నీ దగ్గర అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా మాట్లాడే పద్ధతి మంచిది కాదు.